ఇప్పుడు ధనుష్కోటికి వచ్చామండి. ఇండియాకి శ్రీలంకకి ఉన్న బార్డర్ ఇదే. ఇది దాటిన తర్వాత ఇంకా శ్రీలంక వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే రామేశ్వరం యాత్ర చేసుకున్న తరువాత ఒక బాణం ఆకారంలో ఇసుకలో చక్కగా పూజ చేసి ఆ ఇసుకను తీసుకొని వెళ్లి మళ్ళీ తిరిగి మనం ప్రయాగ్రాజ్ లో కలిపినట్లయితే యాత్ర అనేది సంపూర్ణం అవుతుంది అంటారు. అంటే మేము వచ్చేసి ముందు కాశీతో మొదలుపెట్టి ప్రయాగ్రాజ్ లో గంగ తీసుకుని వచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేసి తిరిగి అక్కడ నుంచి ధనుష్కోటి చేరుకున్నాము. ధనుష్కోటిలో పూజ చేసిన తర్వాత ఇక్కడ ఇసుకను తీసుకొని వెళ్లి మళ్ళీ ప్రయాగ క్షేత్రంలో కలపాలి అనేది మా యొక్క సంకల్పము. నలుడి సహాయంతో శ్రీరాముడు నిర్మించినటువంటి రామసేతు ఏదైతే ఉందో అక్కడ లంకా నగరంలో రావణాసుడి యొక్క సంహారం జరిగిన తర్వాత తిరిగి శ్రీరాముడు తన పరివారంతో కలిపి ధనుష్కోటి చేరుకున్న తర్వాత సముద్రుడు నలుడు కలిపి శ్రీరామమూర్తికి చెప్పారంట, స్వామి ఈ సేతుని ఇలాగే ఉంచినట్లయితే తిరిగి ముందర ఇంకా అనేక రకాల అనర్థాలు జరిగి మన రాజ్యాల్లో రాక్షసులు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది కనుక మీరు బాణం సంధించి కట్ చేయండి సేతుని అని చెప్పేసి చెప్పారంట. మళ్ళీ లంక నుంచి ఇక్కడికి ఎవరు రాకుండా రాక్షసులు మళ్ళీ మన దగ్గరికి ప్రవేశించకుండా ఉండడం కోసం దాన్ని ముక్కలు చేశారు అనేటటువంటి విషయం కూడా మనకి పురాణాల్లో తెలియజేయబడుతుంది. అందరూ రాముడు నిర్మించాడు అని చెప్పుకుంటూ ఉంటారు సేతుని. రాముడు నలుడి యొక్క సహాయంతో ఈ సేతుని నిర్మించారు. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి సముద్రుడిని ప్రార్థించేటప్పుడు సముద్రుడు వచ్చి చెప్తారు, స్వామి మీరు వచ్చి నన్ను బాణాలతో సంధించితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాగే బాణాలు నన్ను బంధించి సేతులు నిర్మించి రాజ్యాలు కూలగొట్టడానికి రాక్షసులు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు చేస్తున్నటువంటి కార్యం మంచి కార్యం కనుక మీలో మీ పక్కన ఉండే వానరులతో ఒకడైనటువంటి నలుడికి ఉత్తమమైన శక్తి అనేది విశ్వకర్మ ద్వారా సంభవించింది. నలుడు ఎవరైతే ఉన్నారో విశ్వకర్మ యొక్క అంశతో ఉన్నటువంటి ఆయన నలుడు చేతికి అందించడం వల్ల ఆ నలుడు వాటిని నీటిలో వేయడం వల్ల ఆ రాళ్లు అనేవి తేలుతూ ఉన్నాయి. నలుడు ఒక్కడికే మాత్రం ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఎంత బరువుగా ఉండే వస్తువునైనా తీసుకొచ్చి సముద్రంలో వేసినట్లయితే అతనికి ఉన్న అద్భుతమైన శక్తి వల్ల పైకి తేలుతాయి. ఆ శక్తిని ఉపయోగించుకునే రామసేతు నిర్మాణం అనేది జరిగింది. మరొకసారి మాతో పాటు మీ అందరూ కూడా నమస్కరించుకోండి. మళ్ళీ రామరాజ్యం రావాలి, కలియుగంలో కూడా అందరం చక్కగా ఉండాలి, మనుషుల్లో రాక్షస ప్రవృత్తి అంతా పోయి మనుషులు మనుషులుగా ఉండి భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఉండాలి. తిరిగి మనకి రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. చివరిగా మనం పిల్లలకి మనం ఆధ్యాత్మికతతో పాటు ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా నేర్పించాలి అనుకుంటే మనం ఇక్కడ ధనుష్కోటికి వచ్చినట్లయితే 2 సముద్రాలకు మధ్యలో ఈ ధనుష్కోటి అనేది ఉంది. ఒకవైపు చూస్తే బంగాళాఖాతం కనిపిస్తుంది, రెండో వైపు చూసినట్లయితే అరేబియన్ సముద్రం కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలోనే ఈ ధనుష్కోటి నిర్మాణం అనేది జరిగింది.